మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంటలో ఓ వైసీపీ నేత దారుణానికి ఒడిగట్టాడు. కిరణ్ అనే వైసీపీ నాయకుడు తన తండ్రి మృతదేహానికి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దహన సంస్కారాలు నిర్వహించాడు. విద్యార్థులు భయపడతారని వద్దని స్కూల్ ప్రిన్సిపల్ అడ్డుకున్నా పట్టించుకోలేదు. ఘటనను గ్రామ పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు స్కూల్కు వెళ్లడానికి విద్యార్థులు భయపడుతున్నారు. పిల్లలు ఉన్నారు, బడి పనికిరాదు అని కూడా చెప్పి మా చోటు మేము పెట్టుకుంటాము అని. వాళ్ళ చోటు అయితే వాళ్ళకు స్థలాలు అక్కడ ఇచ్చిండ్రుగా, కొత్త చోట్లే కదా, అక్కడ ఇస్తే అక్కడ కట్టుకుంటుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ బడి కోసమని మేము తీర్చుని అడిగినాం సార్. మొత్తం వచ్చి అడిగితే మా చోట్ల మేము పెట్టాల్సి ఉందేనని వచ్చి పెట్టి అది తీసేసే మార్గం చేయండి సార్. నిద్ర రావడంలో పిల్లలు భయపడుతున్నారు. అడిగారు సార్, లంతి బజారు మేము పెద్దలు అందరు అడిగారు, కానీ వాళ్ళు వినిపించుకోలేదు. అంటే మాది ఇది అంటే అప్పుడు పాత్రలు ఉన్నాయంట కదా సార్, అందువల్ల ఇది మాది, మేము పెట్టుకుంటాం మా స్థలంలో అని వాళ్ళు వ్యతిరేకించారు సార్. అందరికి చెప్పాను సార్, బడికి ఇబ్బంది కదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అంటే, మేము ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు, మా ఇల్లు మేము పెట్టుకున్నాం అన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు. శంకరి, మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంటలో వైసీపీ నాయకుడు కిరణ్ బరి తెగించాడని చెప్పవచ్చు. ఏదైతే అనారోగ్య కారణంతో చనిపోయిన ఆయన తండ్రి మృతదేహాన్ని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే ఆయన పూడ్చిపెట్టారు. ఘటనకు సంబంధించి ఏదైతే స్కూల్ సిబ్బందితో పాటు స్థానికంగా చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా అడ్డు చెప్పినా గానీ ఆయన లెక్క చేయలేదు. ఏదైతే తన తండ్రిని మూర్ఖంగా తండ్రి శవాన్ని స్కూలు ఆవరణలోనే, ఏదైతే చిన్నపిల్లలు చదువుకునే స్కూలు ఆవరణలోనే స్కూల్ కి ఎదురుగా పూడ్చిపెట్టారు. దీంతో స్కూల్ కి వెళ్లాలంటేనే పిల్లలు కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని స్కూల్ పంపించాలంటేనే ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసినా గానీ ఎవరు స్పందించలేనట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఘటన మీద కిరణ్ ఏదైతే దుశ్చర్యకు పాల్పడిన కిరణ్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నారు. శంకరి. రైట్ వెంకట్రావు.